మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దగా క్యాలెండర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిరుద్యోగులతో జగన్ తొండాట, గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు ఊదరగొట్టారు, అధికారం చేపట్టాక నియామకాలని గాలి కుదిలేశారు, జాబ్ క్యాలెండర్ అంటూ 5 ఏళ్లుగా ఊరించి మోసగించారు అంటూ ఓవరాల్గా నిరుద్యోగులని రోజుకి ఒక్కొక్క వర్గాన్ని రెచ్చగొట్టాలి. అందులో భాగం ఖచ్చితంగా జగన్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది జనవరికి ఇస్తానన్న దాంట్లో విఫలమయ్యారు, వదిలేశారు. బట్ ఉద్యోగాల పరంగా చూస్తే గత 40 ఏళ్లలో, గత 40 కాదు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాక ఏనాడు ఇవ్వనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. 2,15,000 ఉద్యోగాలు దగ్గరికి వచ్చినాయి. అందులో 1,40,000 ఉద్యోగాలు ఉట్టి సచివాలయాల్లోనే. అవి ఉద్యోగాలుగా కనిపించలేదు ఇక్కడ. అసలు తెలంగాణలో పోనీ ఇందులో 10వ వంతు వచ్చిందా? పోనీ చంద్రబాబు గారి టైంలో ఎన్ని ఇచ్చారు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు? అసలు ఏం పెట్టారని ఓవరాల్గా గత 25 ఏళ్లలో, గత 60-70 ఏళ్లలో జరగడాన్ని హయ్యెస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. కాకపోతే దశల వారీగా కాకుండా ఒకేసారి రిక్రూట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయాలకు సంబంధించి. ఆ తర్వాత హాస్పిటళ్ళకి వీటికి ఈ మధ్య నియామకాలు జరిగినాయి. డిఎస్సి ఫెయిలు, అట్లాగే పోలీసుది ఫెయిలు. అవి ఇప్పుడు తాజాగా పెట్టుకొస్తున్నటువంటి విషయం. అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా లేవు. ఆ ముక్కండంలో తప్పులేదు. బట్ చంద్రబాబు గారు 2014లో హామీ ఇచ్చారు, 1999లో హామీ ఇచ్చారు. అప్పుడెప్పుడైనా చేశారంటే బాబు గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే దాన్ని ఏమంటారు, బియ్యంలో రాళ్ళు ఏరుకోవడం లాంటి. ఇప్పుడు భారీగా వచ్చిన వ్యతిరేకత సృష్టించడం అన్నటువంటి ఒక ఎజెండా కాబట్టి నడుస్తూ ఉంటుంది. ఇక దాన్ని ఎవరు మార్చేటటువంటి అవకాశం ఉండదు. లేకపోతే ర్యాంప్ వాక్ చేస్తూ అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారా? జగన్కు భస్మాసుడిగతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. వరం ఇచ్చిన పరమశివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసుడిగతే సీఎం జగన్కు పడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. జగన్కు ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులైన ఎక్స్ వేదికగా సోమవారం పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి సెలవు వేసి బాదుడు పాలనతో, ప్రజల రక్తం పీల్చేసి విధ్వంసక పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు. జగన్ రెడ్డి రెక్కలుడిపోయిన ఫ్యాన్ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. బూటక ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకి రా, ప్లేస్ టైం నువ్వే చెప్పి ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఇది సందర్భాల్లో జగన్ ఇచ్చిన హామీల వీడియోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. దానికి కౌంటర్గా వీళ్ళు చంద్రబాబు ఇచ్చిన హామీలని వీళ్ళు పోస్ట్ చేశారు. విషయం ఏంటంటే హామీలలో పూర్తిగా ఎవరూ అమలు చేయరు. ప్రజలకి ఏది రీచ్ అయింది అన్నటువంటిది ఒక పాయింట్. నేను మొన్న కూడా చెప్పాను, చంద్రబాబు గారు 10 రోజుల పాటు అసలు ఆయన ప్రకటన లేకుండా ఉండటం ఫస్ట్ టైం అని. ఆయన గనక ఏది మధ్యన అమిత్ షాని కలిసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు సెటరేట్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. మెయిన్ ఏంటంటే తనదంటూ ఒక స్టైల్ కావాలని కోరుకునేటటువంటి వ్యక్తి, ఎప్పుడు పబ్లిసిటీ కోరుకునేటువంటి వ్యక్తి. అందులో భాగంగా అనేది దానికి తగ్గట్టుగానే ఈనాడు ఆంధ్రజ్యోతి అది హైలైట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. నిన్న జగన్ స్పీచ్ని ఇంత ముక్క వేశారు, ఇప్పుడు ఎక్స్లో ఒక ట్విట్టర్ పోస్ట్కి అంత ప్రయారిటీ ఇచ్చారు. నిన్న కూడా ట్విట్టర్ పోస్ట్కి అంత ప్రయారిటీ ఇచ్చారు. అది ఇక్కడ సెలెక్టివ్ జర్నలిజానికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి అంశం. అయితే గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో 42 మంది విద్యార్థులకు అస్వస్థ అంటూ వాంతులు విరేచనాలతో సతమతం, విషపూరిత ఆహారమే కారణం. ఏలూరు జిల్లాలో ఘటన ఉన్నటువంటి వార్తని హైలైట్ చేశారు, ఒక ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని. లేకపోతే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూటమిని విజయం దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఆది సోమవారాల్లో విశాఖ పార్లమెంట్ పరిధిలోని 5 నియోజకవర్గాల పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్ర నాయకులు, వీర మహిళలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన కోసం తప్పించి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటాను. 2019 తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటాను. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తర్వాత తిరుపతి దేవస్థానం సభ్యుడికి 2 సార్లు పదవి ఇప్పించాను. ఆయన ఇప్పటి వరకు పార్టీలోకి రాలేదు. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలి. స్థానిక ఎన్నికలు, పిఎస్సిఎస్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి. తద్వారా అందరినీ బలోపేతం చేసి ముందుకెళ్దాం. 3వ వంతు పదవులు దక్కించుకుందాం. మన కూటమి సుస్థిర పాలన అందించగలదని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. వ్యక్తిగతంగా నా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుని సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తానని చెప్పారు. నిన్న 4 పేర్లు అనౌన్స్ చేశారు. అది రాయలేదు వీళ్ళు తెలివిగా. ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి
ఇప్పుడు చంద్రబాబు గారితో పవన్ ఉన్నాడు కాబట్టి ఈ మాత్రం వార్తలు కవర్ చేస్తున్నాయి. లేకపోతే గతంలో ఎలా చేసినాయో తెలుసు కదా. ఇప్పుడు జగన్ మీద ఎట్లాంటి విరుచుకుపడ్డాయో ఆనాడు పవన్ కళ్యాణ్ మీద కూడా అట్లాగే విరుచుకుపడ్డాయి. అయితే ఇక్కడ అసలు పాయింట్, ఆయన ఆ లిస్టు నలుగురు పేర్లు అనౌన్స్ చేస్తే ఆ వార్త రాయకుండా ఉండడం అంటే వీళ్ళు ఏ స్థాయిలో అంటే తెలుగుదేశానికి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ఎన్ని రకాలైనా సరే వీళ్ళే స్క్రూటినీ కూడా చేసేస్తారు, వీళ్ళే సెన్సార్ కూడా చేసేస్తారు అనమాట. ఇది జరిగిన కార్యక్రమాన్ని కూడా. అది వీళ్ళకు ఉన్నటువంటి జబ్బు. పార్టీ బలోపేతం ఎన్నికల నిర్వహణ కోసం 10 కోట్లు పార్టీ నిధికి ఇవ్వనున్నట్టు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానాలు రాజమహేంద్రవరం బయలుదేరారు. సమావేశంలో ఆయన వెంట నాగబాబు ఉన్నారన్నటువంటిది కూడా హైలైట్ చేశారు. లేకపోతే చర్చలు విఫలం అంటూ ఆందోళన కొనసాగింపుకు రైతు నేతల నిర్ణయం. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొంటాయని, ఇందుకోసం 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని రైతు సంఘాల నేతలకు కేంద్రం ప్రతిపాదించింది. అయితే తమకు సమ్మతం కాదని నేతలు తిరస్కరించారు. ఆదివారం అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన చర్చల సందర్భంగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్ 5 ఏళ్ల ప్రతిపాదనను రైతు సంఘాల నేతల ముందుంచగా చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని తొలుత రైతు నేతలు చెప్పారు. ఆ తర్వాత రైతులతో చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరిస్తున్నట్టు సోమవారం సాయంత్రం ప్రకటించారు. అది రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని చెప్పారు. రైతులతో పాటు మా 2 వేదికల్లో చర్చించాం. అందులో కేంద్రం ప్రతిపాదన రైతులకు ప్రయోజనకరంగా లేదని అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే ఆ ప్రతిపాదన తిరస్కరిస్తున్నామని జగదీష్ సింగ్ దల్లేవాల్ వెల్లడించారు. రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రుల బృందం చర్చలు 4 గంటలకు పైగా సాగాయి. ఈ సుదీర్ఘ సమావేశంలో చట్టబద్ధమైన కనీస మద్దతు ధర హామీతో పాటు రైతుల ఇతర డిమాండ్లపై చర్చలు జరిపారు. 4వ విడత జరిగిన ఈ సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొన్నారు. రైతు నేతలతో సమావేశానంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. ఎన్సీసీఎఫ్, నాఫెడ్ లాంటి ప్రభుత్వ సహకార సంస్థలు ఇది పంటలు పండించే రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. వచ్చే 5 ఏళ్ల పాటు వారి పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తాయని చెప్పారు. రైతులు ఉత్పత్తి చేసిన పంటల మొత్తాన్ని కొనుగోలు చేస్తామని, దీనికి ఎలాంటి పరిమితులు ఉండబోవని రైతులకు వివరించినట్టు పేర్కొన్నారు. కొనుగోలు కోసం ప్రత్యేక పోర్టల్ను అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. అయితే కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ పందేర్ తెలిపారు. కేంద్ర ప్రతిపాదన తిరస్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ సమస్యలైనా పరిష్కరించాలి, లేదంటే ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా బ్యారికేడ్లను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ నెల 23వ తేదీన ఢిల్లీకి మార్చి నిర్వహిస్తామని నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులు తెలిపారు. భూసేకరణకు అధిక పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింతపై ఈ మార్చి నిర్వహించనున్నట్టు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జై శ్రీరామ్ జెండాను తీసేసిన కమల్నాథ్, ఆయన భాజపాలో చేరడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ తన ఇంటిపైన ఉన్న జై శ్రీరామ్ జెండాను తీసేశారు. ఢిల్లీలో ఆయన నివాసంపై ఈ జెండా ఆదివారం వరకు ఎగురుతూ కనిపించింది. కమల్నాథ్, ఆయన కుమార్ నకుల్నాథ్ కాంగ్రెస్ని వీడి బీజేపీలోకి వెళ్ళనున్నారు. 3 రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళడం లేదని, పార్టీలోని కొనసాగుతారని పేర్కొంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కమల్నాథ్ రాహుల్ న్యాయయాత్రలో కూడా పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి సందేహం లేదు సునామీయే అంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్ఆర్సీ ప్రభంజనం, చారిత్రాత్మక రాఫ్తాడు ప్రజాసభ ఎందుకు నిదర్శనం అంటారు రాజకీయ పరిశీలకులు. ఇక్కడే అసలు జిమ్మిక్కుంది. ఇది ప్రజలు కాదు, పార్టీ కార్యకర్తల నాయకుల సమావేశం. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రజాసభ. 1982లో పుచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో విజయవాడలో 5 లక్షల మంది సభ. 1990లో వరంగల్లో 100 ఎకరాలు నిర్వహించిన పీపుల్స్ వార్ రైతు కూలీ సభకు 7 లక్షల మంది. 1994లో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో 5 లక్షల మందితో ఎన్టీఆర్ సభ. ఈ 3 సభలకి ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి తరలి వచ్చిన ప్రజలు. 2010లో వరంగల్లో నాటి టీఆర్ఎస్ సభకు 7 లక్షలకు పైగా హాజరైన జనం. అనంతపురం జిల్లా రాఫ్తాళ్ళు 250 ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభ. ఈ సభకు 10 నుంచి 11 లక్షల మంది కార్యకర్తల అభిమానులు రాక, అది రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల పరిధిలోని 52 నియోజకవర్గాల నుంచే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సభలు సూపర్ హిట్. భీమిలీకి మించి దెందులూరు, ఆ రెండింటి మించి రాఫ్తాడుకు సిద్ధం సభ. సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పట్టిన సిద్ధం సభలు. ఇక్కడ కరెక్ట్గానే రాసుకొచ్చారు వాళ్ళ పార్టీ సభలు అన్నటువంటిది. టీడీపీ జనసేన సభలు వెలవెల 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా కథం తొక్కుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్నటువంటి వార్తను రాశారు. ఇకపోతే ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్. రోజుకు ఒక్కొక్క పరిశ్రమ, అంటే ఇంతకుముందు డీటెయిల్డ్గా రాస్తే పట్టించుకోవట్లేదు కాబట్టి రోజుకు ఒక్కొక్క పరిశ్రమ గురించి రాసుకొస్తున్నారు. ఎందుకంటే పరిశ్రమలు రావట్లేదంటూ ఈనాడు జ్యోతి రాస్తున్నాయి కాబట్టి. కాకినాడ వద్ద 2205 కోట్లతో పెన్సిలిన్ జీ తయారీ కేంద్రం. పిఎల్ఐ స్కీమ్ కింద లిఫియన్ పేరుతో అరబిందో యూనిట్. పిఎల్ఐ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ తరపున ఇచ్చేటటువంటిది. ఆ పథకం కింద వచ్చినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్రాకే వచ్చింది. యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3000 మందికి, అంటే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అనమాట. అది కంపెనీ ప్రొడక్షన్ చేశాక దానికి అనుగుణంగా డబ్బులు ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వ పథకం, దాని కింద వచ్చింది. అది తమదేనన్నటువంటి క్లెయిమ్ చేసుకుంటుంది ఇక్కడ వైసీపీ సర్కార్. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3000 మందికి ఉపాధి, ఉద్యోగ నియామకాలు చేపట్టిన లిఫియన్
ఫ్రెషర్స్ నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశం. వాళ్ళు కనుక కియా మా వాళ్ళని అంటే కియా కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కూడా ఇది కూడా కేంద్ర ప్రభుత్వపు దీంతోనే. కాకపోతే పేర్లు రాయరు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రాలో కేంద్రం పేరు రాయడానికి ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీలు కేంద్రం ఆధ్వర్యంలో వస్తున్నాయని ఈనాడు జ్యోతి కూడా రాయవు. ఎందుకంటే మళ్ళీ అది మోడీకి ఎక్కడ పేరు వెళ్ళిపోతుందో అన్నటువంటి. జగన్కి సవాలు విసిరే అర్హత నీకెక్కడది అంటూ చంద్రబాబుని నిలదీసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం, మా వాళ్ళు వస్తారు, ఎల్లో పత్రికలను అడ్డు గోబెల్స్ ప్రచారం చేస్తూ వాటిపై చర్చకు రమ్మంటే ఎలా, జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారు, చంద్రబాబు పాలనంతా వంచనతోనే సాగింది, సత్తా ఉంటే 2014-19 మధ్య ఏం మంచి చేసావో చెప్పాలి, ఆయనది చెత్త పాలనని ఆయన దత్తపుత్రుడు పవనే చెప్పారు, వాలంటీర్ వ్యవస్థ గొప్పదని మేము గర్వంగా చెప్తున్నాం, జన్మభూమి కమిటీలు అత్యుత్తమని చంద్రబాబు చెప్పగలరా అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ వద్ద అక్రమ మద్యం పట్టివేత అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్కి చెందిన రొయ్యల చెరువుల వద్ద గెస్ట్ హౌస్లో 2.5 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని ఎస్సీబీ అధికారులు సీజ్ చేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే నేడు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అమలు, 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న జంటలకు సీఎం జగన్ కానుక, అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల సాయం, నేడు బటన్ నొక్కి వధూవరులు తల్లుల ఖాతాలో జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పటివరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాలో 427 కోట్లు జమ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవంటూ వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నాం, విద్యుత్ డిమాండ్ పెరిగినా సరిపడా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం, లైన్ల నిర్వహణ పనుల వల్ల కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం సాధ్యం, ఈనాడు కథనాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంటూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఎటువంటి కోతలు విధించడం లేదు, రాష్ట్ర విద్యుత్ సంస్థలు స్పష్టం చేస్తే సబ్స్టేషన్లు లైన్ల నిర్వహణ పనుల వల్ల కొన్ని చోట్ల సరఫరాల అంతరాయం ఏర్పడటం సహజమని, దాన్ని కూడా ఈనాడు పత్రిక కోతలుగా పేర్కొంటూ ప్రజలను మభ్యపెడుతోందని పేర్కొన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బట్ అది ఒకసారి 2 సార్లు అయితే పర్లేదు, కానీ వారంలో 3-4 సార్లు మెయింటెనెన్స్ల పేరుతో పెట్టినప్పుడు సహజంగా వచ్చేటటువంటి అంశం. అందులో అయితే ప్రభుత్వం దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ కోతలు బిగినాయి. లేకపోతే ఆంధ్రజ్యోతి వాళ్ళు వైసీపీ గోండాలే అంటూ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిని వీడియోలు ఫోటోల ఆధారంగా గుర్తిస్తున్న జనం, శ్రీకృష్ణకి హైదరాబాద్ అపోలోలో చికిత్స, మెరుగైన వైద్యం కోసం అనంత నుంచి తరలింపు, దాడి చేసింది మంత్రి ఉషా, తోపుదుర్తి విశ్వ అనుచరులు, బియ్యం అక్రమ రవాణా కేసులో నిందితులు, ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెలుగు చూసే నిజాలు, ఎవరిని అదుపులోకి తీసుకొని రాఫ్తాడు పోలీసులు అంటూ సిగ్గు అంటూ జర్నలిస్టులపై దాడులకైనా సిద్ధం, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి దుర్మార్గం, రాష్ట్రమంతా రగిలిన జర్నలిస్టుల ధర్నాలు రాస్తారోకోలతో నిరసన విలువ, పాల్గొన్న టీడీపీ జనసేన లెఫ్ట్ ప్రజా సంఘాలు అన్నట్టుంది రాశారు. పోతే పేదోడి చైతన్య రథం సైకిల్, రెక్కల విరిగిన ఫ్యాన్ను చెత్తలో పడేసే రోజు దగ్గరలోనే, మళ్లీ జగన్ వస్తే మీ ఇళ్ళు పొలాలుండవు, వైసీపీ నేతలు అన్నీ కబ్జా చేసేస్తారు, వారికి సహకరించలేదని తహసీల్దార్ హత్య, 2 నెలల్లో జగన్ కూర్చుని జనం మడత పెట్టడం తథ్యం, విశాఖ నెలకు 2 కంపెనీలు తెచ్చా, ఇప్పుడు వారానికి ఒక కిడ్నాపు, కబ్జా, మర్డర్, ఉత్తరాంధ్ర సభలో టీడీపీ యువనేత ఆగ్రహం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంతకే ఆ కంపెనీలన్నీ ఎక్కడ ఉన్నాయి అనేది అర్థం కావట్లేదు. వారానికి 15 రోజులకు ఒక కంపెనీ తీసుకొస్తే ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయని, లేదా ఏమైనా ఎక్కడికైనా వెళ్ళిపోయినాయా, ఇది ఒక విచిత్రం. లేకపోతే మీ చదువులు మాకొద్దు అంటూ తెలంగాణలో ఏపీ విద్యార్థులకు తలుపులు మూసేస్తున్న జగన్ సర్కార్, 15% ఓపెన్ కోటా గుడ్ బై, 10 ఏళ్లు మూసిందంటూ ప్రత్యేక సమీక్ష, రాష్ట్రపతి ఉత్తర్వులపై అధ్యయనానికి కమిటీ, ఏపీలో ఇంజనీరింగ్ చదువులకు జగన్ చెదలు, ఇప్పటికీ తెలంగాణ కాలేజీలపై నిక్కిరే, 15% కోటాతో ఏపీ విద్యార్థులకు ఎంతో మేలు, తెలంగాణ నో అనుకుందే జగన్ అత్యుత్సాహం, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ఆసక్తి, విద్యార్థుల అవకాశాలపై ఏపీ కక్ష అంటూ ఏంటి కక్ష అన్నటువంటిది. ఇక్కడే వెర్రితనము పరాకాష్ఠకి చేరితే ఉంటుంది. 10 సంవత్సరాలు రేపు పొద్దున మళ్ళీ రాజధాని కావాలన్నా కేంద్రం చట్టం చేయాల్సిందే, అది ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేయకపోతే రేపు పొద్దున వీళ్ళు అక్కడికి అప్లికేషన్ పెట్టుకున్నాక రాలేదంటే అప్పుడు రాధాకృష్ణ గారు బాధ్యత వహిస్తారా? ప్రాక్టికల్గా జరిగేది చట్ట ప్రకారం జరుగుతున్నదాన్ని జరగబోతుంది. ఇక పైన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో అవకాశాలు లేవు, ఇది ప్రజలకు కన్విన్స్ చేయాలి. ఎందుకంటే మన దరిద్రం, మన నాయకులు అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాసిచ్చుకుని వచ్చారు కదా. ఇప్పుడు దాంట్లో ఆనాడు చంద్రబాబు అదే కదా చేసుకొచ్చింది. ఇంకా చట్టం వీళ్ళ కోసం మారుస్తారా? ఇప్పుడు కనుక మాకు కూడా ఇంకోటి 15% ఇంకో 5 ఏళ్ళు ఉండనియండి అంటే తెలంగాణలో ఊరుకుంటారా? తెలంగాణలో రచ్చ జరుగుద్ది. మళ్ళీ ఇట్లాగే చిచ్చు పెట్టింది ఒకప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆంధ్రల్ని వెధవల్ని చేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్త తరహాగా దొంగల్ని చేసేటటువంటి ప్రయత్నం చేసుకొస్తుంది. ఈ దిక్కుమాలిన వార్తలు మాత్రం ఆగేటటువంటి పరిస్థితి లేదు. ఒక కుట్రపూరితమైనటువంటి వార్తలతో నడుపుకుంటూనే వస్తుంది. అయిపోతే ప్రవీణ్ ప్రకాష్పై నివేదిక ఇవ్వండి, ఎమ్మెల్సీ రఘువర్మ ఫిర్యాదుపై కేంద్రం ఆదేశం, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారశైలి మరోసారి రచకెక్కింది. పాఠశాల విద్యాశాఖలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి
తరచూ జిల్లాల పర్యటన చేస్తూ అధికారులు ఉపాధ్యాయులు ఆయన హడలెత్తిస్తున్నారు. రాత్రి సమయంలో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి వారి నోట్ పుస్తకాలు పరిశీలిస్తున్నారు. ఇది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల కుటుంబాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన సెన్సేషన్ కోసం తాపత్రయపడుతున్నారు. ఆయన వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి గత ఏడాది ఆగస్టులో ఫిర్యాదు పంపారు. దీనిపై స్పందించిన కేంద్రం ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి దీనిపై సవివర నివేదిక పంపాలని పాఠశాల విద్యాశాఖ జీఏడీ ఈ నెల 14వ తేదీన ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కాయనే బాస్ కావడంతో ఇప్పుడు ఎలాంటి నివేదిక పంపుతారని ఆసక్తికరంగా మారింది. ఇంతకంటే నీచం మరొకటి ఏదైనా ఉంటుందా? నేను అన్నాను ఈయన పడి ఏడుస్తారు కానీ స్కూళ్ళల్లో పాఠాలు ఎలా చెప్తున్నారో చూడకూడదు. స్టూడెంట్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ హోంవర్క్ చెక్ చేస్తున్నాడంటే ఎంత సిన్సియర్ ఆ పర్సను. అది సరిగ్గా చెప్పకపోతే టీచర్లను నిలదీస్తున్నాడంటే అది ఎంత సిన్సియర్ అతను. పోనీ దానివల్ల ఏమైనా అతనికి డబ్బులు వస్తాయా? కూర్చుని ఫైళ్ళ మీద సంతకాలు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చుగా ఐఏఎస్గా. కానీ విద్యా వ్యవస్థ మార్పుకి అహరహం శ్రమిస్తున్నాడు ప్రవీణ్ ప్రకాష్. రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఐబీ లాంటి విద్యా వ్యవస్థలను తీసుకొచ్చింది అతనే. కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్రీయ విద్యా సంస్థలో కూడా లేనటువంటి అనేక మార్పులు రాష్ట్ర విద్యా వ్యవస్థలో తీసుకొచ్చారు ఆయన. ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ కాదు, ప్రైవేటు విద్యా సంస్థలను తలదన్నే స్థాయికి తీసుకెళ్తున్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ. అలాంటి ఒక మంచి చేసే వ్యక్తిని చెడుగా సృష్టించడానికి సాధారణంగా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి. ఆ ఎమ్మెల్సీ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాబట్టి వీళ్ళందరూ కలిసి కక్ష కడతారు. అలాంటి వాళ్ళని వెనకేసుకురావాల్సినటువంటి మీడియా అది తప్పని, అంతకంటే నీచమైనటువంటి పదం ఇంకేమీ వాడలేక ఆగిపోయినటువంటి నీచ మనస్తత్వంతో కూడింది. వీళ్ళు ఆంధ్ర బాగు కాదు, పెత్తందారుల తరపున వకాల్తా పుచ్చుకున్నటువంటి మూర్ఖ శిఖామణులు. అదే స్కూల్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చేరుస్తున్నారండి? కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే. అలాంటి విద్యాబోధన పిల్లలు మీ దగ్గర మీరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి పిల్లలకి పాఠాలు చెప్పండి అయ్యా అంటున్నారు. అది బూత్ అయిపోయింది. నీతి ఏంటంటే ఏ చైతన్యాలో నారాయణలో చేర్పిస్తే అప్పుడు బాగు, విద్యా వ్యవస్థ బాగంటే అది. అలా చేత కాకపోతే చదువు మానిపించి కూలి పనులకు పంపించాలి. ఇది అహంకారంతో కూడినటువంటి ఒక వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లోని విద్యా వ్యవస్థని సమాధి చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర. కాబట్టి ఆంధ్ర ప్రజలను ఎవరు రక్షిస్తారన్నదే అర్థం కానటువంటిది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.